2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి నా పెళ్లి రోజు అన్న ప్రార్థన చేయన్నాడు. ఇవాళ కూడా మెసేజ్ పెట్టి నా భార్య మరి పుట్టినరోజు ప్రార్థన చేయని చెప్పి కూడా తెలియచేయడం జరిగింది. అందుని బట్టి ఈ దినమందు ప్రేమ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులరా, ఆ రీతిగా అంటే కుటుంబ పక్షంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున సమాజంలో లేవు. మన చిన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ కుదువైపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి లోకాన్ని చూసి మన చిన్నతనంలో మన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఏ రీతిగా మనం ఉండేవారమో, ఇప్పుడు మనం ఎదిగిన తర్వాత ఈ నడి వయసుకు వచ్చినటువంటి తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా దగ్గర పెట్టుకుని మనం చూడగలిగితే దేశం లేదా లోకం ఎంతో మారిపోయింది. అన్యాయం ఆక్రమించింది, ఎక్కువైపోయింది. పరిశుద్ధత అనే పదానికి అర్థం లేకుండా పాపం భయంకరంగా విస్తరించేసింది. దేవుడు కోరుకున్నటువంటి న్యాయం, దేవుడు కోరుకున్నటువంటి ధర్మం, దేవుడు మనల్ని నుంచి ఏది ఆశిస్తూ ఉన్నాడో దానిని మనం కోల్పోయినటువంటి వారిగా అయిపోయాం. అసలు దేవుని చిత్తం ఏమిటి? లోకం మీద మనము జరిగిస్తున్నది ఏమిటి? ఇందాక ఒక కీర్తన మనం ధ్యానం చేసాం. ఎన్నో కీర్తనలు అక్కడ భక్తుడు చక్కగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, అలాగే ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో వారందరూ ఏమవుతారంట? ధన్యత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు. రెండో మాటగా, నీవు దేవుణ్ణి విడిచిపెట్టకు, ఆయన వెంబడించు, ఆయన మార్గంలో నీవు నడు, నీ జానడు పొట్టకి లోటు అనేది ఉండదు. కిందదే మాట అన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించుదు, నీవు ధన్యుడు, ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఎవరిని ఆశ్రయిస్తే? యెహోవాను లేదా పరలోకమందున్న తండ్రి దేవుణ్ణి ఆశ్రయిస్తే. మన మార్గాన్ని మనం ఎన్నుకుని మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి వారిని ఎంతో మందిని మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. వాక్యం చదివిస్తూ ఉంది, ఆయన యందు నీవు భయమును భక్తిని కలిగి ఉండు. భయము కలిగినటువంటి వాడు పాపము చేయడు, భక్తి కలిగినటువంటి వాడు దేవుణ్ణి విడిచి పెట్టడు. అందుకే అన్నాడు, భయము కలిగి భక్తి కలిగి నీవు ఉండు, అలా ఉండి ఆయన త్రోవల యందు కూడా నువ్వు నడిస్తే వారు ధన్యులవుతారు. అయితే దేవుని పరలోకం, ఆ పరలోకంలో నుంచి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచన లేదా ప్రణాళిక లేదా సిద్ధపాటు ఏమిటంటే, భూమిని తయారు చేసి భూమి మీద నా వలె నా పిల్లలను కూడా ఏర్పాటు చేసి భూమి మీద కూడా సత్యము, న్యాయము, ధర్మము ఇదిగో ఆ నడిచేటట్లుగా ఉండేటట్లుగా నేను సిద్ధపాటు చెయ్యాలి అనుకున్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ఆయన ఏమంటాడంటే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ఎక్కడ? పరలోకమందు నెరవేరినట్లు. ఆ మాటలో అర్థం ఏమిటో తెలుసా? పరలోకమందు నీ చిత్తం ఉంది కానీ భూమి మీద నీ చిత్తము లేదు. అపవాది కబంధ హస్తాల కింద అపవాది తన యొక్క పరిగణలోనికి తీసుకుని యేసుక్రీస్తు వారిని అలా కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి 40 దినాల ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు వారు మరి చేసినటువంటి తర్వాత సువార్త ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చంట ఆయనకి పరిచర్య చేశాయంట. అంతగా ఆయన బలహీనుడైపోయాడు. ఆ పరిస్థితుల్లో
ఆయన ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ లోక రాజ్యములన్నీ నా వశములో ఉన్నవి అని యేసుక్రీస్తు వారితో అపవాది మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఒక వచనాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మనం ఇప్పుడు చూసేటటువంటి మాట ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనములోని ఏమన్నాడు అంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. దీర్ఘాయుష్మాన్ బావ అంటారు. అంటే అర్థం ఏమిటి? ఎక్కువ కాలం జీవించిన ఆయన. బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు చిరంజీవి అగుగాక, అంటే చిరంజీవులు ఎవరు ఉంటారనుకోండి. ఆ పదం యొక్క అర్థం ఏమిటి అని అంటే, చిరంజీవి అంటే స్థిరకాలము లేదా చిరకాలము జీవించేవాడు. ఈ మాటల యొక్క ఉచ్చారణను బట్టి ఇది ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారిని ఆశీర్వదించెను. ఏమండి, పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు పాస్టర్లు. అదే రీతిగా దేవుడు ఏం చేశాడు అంటే, వారిద్దరిని జతపరిచి వారినంట ఆశీర్వదించాడట. ఏమన్నాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని హస్తగతం చేసుకోండి లేదా లోపరుచుకోండి. నేను పరలోకమందున్నాను, పరలోకాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నాను. నా పిల్లలైనటువంటి మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తూ ఉన్నాను. ఈ భూమిని మీరు పరిపాలించండి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలా ఆశీర్వదించాడు. సముద్రపు చేపలు, ఆకాశపు పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏడుడని దేవుడు వారితో చెప్పాడు. మనిషికున్నంత జ్ఞానము, మనిషికున్నంత కట్టడ, మనిషికున్నటువంటి అధికారము, ఆధిపత్యము ఈ భూమి మీదకున్న మరి ఏ జీవరాశికి కూడా ఉండదు. ఎందుకు? అది దేవుని శాసనం, అది దేవుని నిర్ణయం, అది దేవుని యొక్క ఆశీర్వాదము. అందుకే అక్కడ అన్నాడు, ఆ తర్వాత రెండో మాటగా అన్నాడు, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమును. ఇప్పుడైతే బిర్యానీ చేసుకుని మసాలాలు వేసుకుని బాగా దంచి బాగా తింటున్నాను. కానీ ప్రారంభంలో దేవుడు ఏం చేశాడంటే ఫలించే ఫల వృక్షాలను ఇచ్చాడు. ఈ బిర్యానీ తినేసి భయంకరమైన గ్యాస్ట్రిక్, లోపల భయంకరమైన హాస్పిటల్ ఏం చెప్తారు తెలుసా? ఫ్రూట్స్ తినండి. ఇచ్చే అరుకుల్లో కూడా బలానికి ఏం రాసిస్తారో తెలుసా? ఆ బలం టానిక్ల మీద ఉన్న బొమ్మలు కూడా ఇక్కడ ఉంటాయి, లేవన్నా తెలియదు. ఇంటికాడ కూడా ఆ ఫ్రూట్స్ బొమ్మలే. శరీరానికి శక్తినిచ్చేది, శరీరానికి రోగ రుగ్మత నుంచి తప్పించేటటువంటిది, శరీరానికి ఇమ్యూనిటీ ఇచ్చేది ఏంటి అని అంటే దేవుడిచ్చిన ఫల వృక్షములు మాత్రమే. అలా వారిని తీసుకెళ్ళి ఏదేను తోటను ఏర్పాటు చేసి సిద్ధపాటు చేసి ఆ యొక్క ఏదేను తోటలో వారిని పెట్టడం జరిగింది. అదంతా చేసిన తర్వాత 31వ వచనంలో అంటాడు, దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది, మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఒకప్పుడు ఈ
ప్లేస్ ఎలా ఉండేది కాదు. మనం కొంతమంది నిర్ణయం తీసుకుని ఏ రీతికి అయితే దీన్ని సన్నిధి కింద సహవాసం కింద ఏర్పాటు చేయాలి. ఈ రోజున ఈ సంఘానికి తక్కువ మంది రావడానికి గల కారణం ఏమిటంటే, ఒక విస్తారమైన హాల్ ఉంది, చక్కటి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ అది ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మైమర్చిపోతున్నట్లుగా ఉండాలి. చాలా మంది అడుగుతారు, ఎవరు మీరు అక్కడ పెట్టకుండా పలానా ఏ హోటల్లో కానీ ఎక్కడైనా అది ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా సన్నిధిలో ఉండాలి అని ఉంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే మన ఆలోచనలో మాకు వచ్చినటువంటి 2, 3, 4 కలిపి చేసినటువంటి ఆలోచనలో కొద్ది వరకు అయితే మాకేమనిపించింది, ఇది దేవుని సన్నిధిలో ఏర్పాటు చేస్తున్నామని అనిపించింది. అలాగే దేవుడు కూడా అంట భూమిని అంతా చూసి దీనిని నా పరలోక రాజ్యాన్ని ఏ రీతిగా అయితే నిర్మించానో ఆ పరలోక రాజ్యంలో నా చిత్తం ఎలా అయితే నడుస్తూ ఉందో అలాగే నా పిల్లలను కూడా ఈ భూమి మీద అలా సిద్ధపాటు చేయాలనే సంకల్పం ఆలోచన కలిగి తాను అనుకున్నటువంటి రీతిలో సూర్యునిచ్చి, చంద్రునిచ్చి, నక్షత్రాలనిచ్చి, కాల గమనాలనిచ్చి, ఏమండి పంచభూతాలను ఏర్పాటు చేసి, ఇదిగో మనిషి బ్రతకటానికి ఈ శారీర సంబంధమైన అవయవాల అవసరతను ఎరిగి ఆహారాన్ని సిద్ధపాటు చేసి ఆఖరిగా ఆయన చూడగానంట మనం ఇది చూడగానే ఇది దేవుని సన్నిధి అని మనం ఎలా అనుకుంటున్నామో, దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు ఆయనకి ఎలా కనిపించిందంట, మంచిది. అవును, ఇక్కడతో దీన్ని ఇలా ఎలాగైతే మన భాషలో అలాగ మళ్ళీ పాడు చేసేవాడు, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా తారుమారు చేసేసాడు. కయీను నరహంతకుడైపోయాడు, హేబేలుని చంపేశాడు. నరహంతకుడు దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీకు ఒక మచ్చ వేస్తున్నాను, ఒక ముద్ర వేస్తున్నాను, నీవు దేశ తిమ్మరి వలె తిరుగుతావు అన్నాడు. కలిగి దేవుడు భూమి మీద తాను పెట్టినటువంటి తన పిల్లలు చేస్తున్నది ఒకటి, మొత్తం అంతా కూడా తారుమారైపోయింది. అలా తారుమారైపోయిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అంటారు, 5వ వచనంలో నరుని చెల్లి భూమి మీద గొప్పదని వారి హృదయ తలంపులలో కేవలం చెడ్డదని యెహోవా చూసి ఆయన ఏమనుకున్నాడు, తప్పు చేశాను. ఎందుకు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకుని మీద బాధపడేను. 6 దినాలు సృష్టి చేసి వారిని ఆశీర్వదించి, ఇదిగో నేను చేసిందంతా కూడా నాకు ఇంపుంది అనుకున్నటువంటి ఇది వచ్చేసి ఆయన ముగించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తరువాత తిరిగి చూస్తే వెంటనే ఏమైపోయిందంట, తారుమారైపోయింది. ప్రపంచమంతా ఎత్తుతున్నప్పుడు ఒకే ఒక పడ్డాడంట, నావని నీతిపరులు తాను తరములో నిందారహుతుడు నావతో
నడిచినటువంటి వాడు. అందరిలో మొత్తం తరమంతటిలో భూమి మీద 100 కోట్ల జనాభా ఉంటుంది. దేవుడు వారందరినీ పరిశీలన చేసి వారి హృదయాంతరంగాలలోకి వెళ్ళి అలా తొంగి చూసి చేస్తారంట. ఒకే ఒక ఆయన కనపడ్డాడంట. ఆయన దేవుడితో నడుస్తూ ఎంత విశాలమైనటువంటి ప్రపంచమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఎంత విశాలమైనటువంటి ప్రపంచమో, కోట్లాది కోట్ల జనాభా ఇగో ఇప్పుడు ఈ ధర్మలో ఉంది. నేను నీతిగా నడిస్తే మాత్రం, నేను న్యాయంగా నడిస్తే మాత్రం, నేను యథార్థతతో దేవునితో సహవాసం చేస్తే మాత్రం ఎవరు నన్ను పట్టించుకుంటారు అనే నిబంధన చేసుకుంటాడు, వారితో వాగ్దానం చేసుకుంటాడు, వారిని బట్టి వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దాని ఉదాహరణ అక్కడ రాయబడింది. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైండును, అంటే నిందలేనటువంటి వాడై నోవహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. 12 చూసినప్పుడు అది చెడిపోయి ఉండను, భూమి మీద సమస్త శరీరులు తమ చెరిపి వేసుకొని ఉంది. ఎవరు తప్ప? ఒకడు ఉంటే ఆ వారిని బట్టి నిబంధన చేసుకుని దేవుడు వారితో భూమి మీద గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. భూమి మీద గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. నీవు నీతిమంతుడు, దేవునితో నడిస్తే, నీవు దేవునితో సహవాసం చేస్తే, లోకమంతా చెడిపోయినా దేవుడు నీతో నిబంధన చేయించి, నీతో నిబంధన చేసుకుని, నీతో ఒక కట్టడ చేసి ప్రపంచానికి మేలైనది నీతో చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడు నోవహు ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని వాక్యం. ప్రపంచంలో ఎంతో మంది ఉన్న నోవహు దగ్గరికి వెళ్ళి నోవహు అని మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువ వాడు, ఆయనకు ఒకటే తెలుసు, లోకంలో ఉన్నటువంటి జిత్తులు ఏమీ తెలియవు, లోకంలో ఉన్నటువంటి ఏమి అతనికి తెలియవు. అది మాత్రమే లోకంలో ఉన్నటువంటి వారందరూ లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటే నోవహు మాత్రం దైవానుసారముగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి వారందరినీ ఇలా పక్కకి నెట్టి నోవహు దగ్గరికి వచ్చి అన్నాడు, నోవహు సమస్త శరీరుల మూలంగా భూమి వారికి అంతము వచ్చుచున్నది. అంటే చేయబోయేటటువంటి కార్యాన్ని దేవుడు ఎవరికి ముందుగా చెప్తున్నాడు? నీతిమంతుడైన నోవహుతో చెబుతున్నాడు. ఆయన త్రోవల యందు నడుచువానికి ఇదిగో నోవహు దేవునితో నడిచినటువంటి కారణము చేత చేయబోయేటటువంటి ఆ యొక్క కార్యాన్ని భూమి మీదకి నేను విపత్తు తీసుకుని రాబోతున్నాను, భూమి అంతము కావచ్చు. కాబట్టి ఆ కార్య సాధన చేయటానికి
నీవే నీవే నాకు సహకారివి, నీవే నేను సామర్థ్యము కలిగినటువంటి వాడివి. గురించి మాట్లాడుతున్నాడు, నీతిమంతుడైన నావుని గురించి. దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నడిస్తే ఇన్ని ఉపకార్యాలు మన జీవితంలో మనము చూడగలిగాం. పరలోకంలో నుంచి దేవుడే దిగి వచ్చి, పరలోకంలో నుంచి దేవుడే తన నిబంధనలు తీసుకుని వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడాలంటున్నాడు. ఎవరితో? ఆయన త్రోవల యందు నడిచినటువంటి వారితో, ఆయనతో సహవాసం చేసినటువంటి వారితో. ఇక్కడి నుంచి కథ రూపంలో చెప్తాను. అయితే ప్రపంచం మీదకి అంతమవుతుంది, భయంకరమైనటువంటి వరద చేత లేదా వర్షము చేత లేదా నీటి చేత మునిగించకపోవచ్చు. అలా మునిగించడానికి లేదా చేత మొత్తం నీటితో ముంచేయడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. వారు నీ బ్రతుకు మార్చుకో అని చెప్పి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కొండ మీదకి వెళ్ళి ఆయన సిద్ధిచారపు మాను ఆ యొక్క కడుతూ ఉన్నాడంట. అది ఒకడి వల్ల అయ్యేటటువంటి పని కాదు. కొంతమందిని తీసుకుని వెళ్ళి, అంటే ఊర్లో నుంచి కొంతమందిని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం మీద వాడబెడుతూ ఉన్నాడంట. ఒక రోజు 2 రోజుల, 1 సంవత్సరం, 20 సంవత్సరాలు పెట్టింది. ఈ 120 సంవత్సరాల కాలం పాటు పేతురు అంటాడు, రాసినటువంటి మాట ఉంటుంది. అధ్యాయము 9 ఉన్నప్పుడు సిద్ధపరుచు ఉండగా అవిధేయులైన వారి శరణలో ఉన్న ఆయన ఆత్మగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో 8 మంది వీటి ద్వారా రక్షణ పొంది. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అనేక మంది దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా సేవకులు గంభీరమైన స్వరాలెత్తి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రావహు దినాలనట 120 సంవత్సరాల కాలం ఆ యొక్క తరములో ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఇచ్చి, సమయం ఇచ్చి, దేవుడు రూపీగా వెళ్ళి ప్రకటన చేశాను. రాయబడింది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు 120 సంవత్సరాలు సాధించాడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎరివాడు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతటికీ కూడా ఎందుకు పనికిరాని ఊళ్ళో దెబ్బలు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి, అక్కడ పని పాట లేని వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. ఆ రోజుల్లోని నావహు కూడా వాడను తయారు చేయడానికి కలప పట్టుకుని పనులను పిలుచుకుని 10 మందినో 15 మందిని 20 మందినో పిలుచుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయేవాడంట. ఆ పర్వతం మీదకి వాడ సిద్ధపరచడానికి వెళ్ళినప్పుడు ఈ భూమి
కూడా ఏ లేదు, విపత్తు లేదు. చెప్పండి, 120 సంవత్సరాల కాలం పాటు వాడ పాటు చేస్తూ ఉంటే హేళన చేసి అని చెప్పేసి భయంకరంగా అవహేళన చేసేవారు. దేవుడు సమయం ఇచ్చాడు కదా, ఆ సమయం వచ్చేసింది. జాయిగా సిరుకు 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 గాలం ప్రారంభమైంది. అందమైనటువంటి వర్షం కురిసేస్తే ప్రతి పల్లె, ప్రతి గుట్ట, ప్రతి చెట్టు అన్ని మునిగిపోయి ఉంటారు. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు ఊరి, ఒకప్పుడు ఏదో వాడ కడుతున్నాడంట, ఏదో ఇది చేస్తున్నాడంట, భయంకరమైన జలపాతం వస్తుందంట అని చెప్పి వీళ్ళందరూ హేళన చేశారే. వీళ్ళందరూ పరిగెత్తుకుంటా తాళలేక తట్టుకోలేక ఆ వాడ దగ్గరికి వల్ల 100 సంవత్సరాల కాలం పాటు ప్రకటిస్తే ఉన్నటువంటి వారి కుటుంబం అక్కడ రాయబడి ఉంది, 8 మంది మాత్రం. ఆవకు దేవునితో సహవాసం చేశాడు. ఉన్నటువంటి వారి అందరూ అవహేళన చేసిన లోకంలో ఉన్నటువంటి వారి అందరూ వారి కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయాన్ని ఆయనకు ఇవ్వండి, సమయాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టండి, ఆయన మార్గంలో మీరు నడవండి. దేవుడు అనుకున్నటువంటి కళలు నెరవేరలేదు, దేవుడు ఆలోచన నెరవేరలేదు, సిద్ధపాటు నెరవేరలేదు. ఆయన ఆశీర్వదించినటువంటి తీరు వేరు. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రజలు మారిపోయినటువంటి తీరు వేరు. అలా వర్షం ఆగిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత 8 మందితో ప్రారంభమైనటువంటి ఇదిగో ఆ సంతానం అభివృద్ధి చెందుతూ ఈ రోజున మీద యావత్తు దేవుడు ఆశీర్వదించినటువంటి సఫలం. కానీ ఇప్పుడు అనుకున్నది జరిగింది, కానీ ఇక్కడ మార్పు ఏమిటి అని, దేవుడు పరిశుద్ధులుగా బ్రతకాలి అని అనుకున్నాడు, కానీ మనుషులు పాపము వైపు చేశారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా ఈ లోకానికి పంపించుతుంది. అలా పెట్టిన ప్రభు తన రక్తాన్ని చిందిన ప్రభు ఎన్నో దెబ్బలు మన కోసం కన్నా ఆయన బలియాగా, ఆయన త్యాగాన్ని మనమై జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా పాపమైతే, ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరముగానే మనం బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభు నా త్రావులో మీరు నడిస్తే, నా మార్గాన్ని మీరు నడిస్తే, మీ జీవిత కాలం అంతయు కూడా నేను
అంతేకాదు మీ పిల్లలు ఒలీవ నీకు పేరు కలుగును, నీ లోనిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండే ఉండను. అంతేకాకుండా నీ భోజన చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము చూచెదరు. ఆయన చూస్తున్నాం. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు రాలిపోయిన వారు ఎంతో ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో మనమైతే అన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్తున్నాం. పుట్టేటటువంటి క్షణాల ముందే, గంటలకు ముందే మన సంఘంలో అలాగే జరుగుతుంది. నేనే చూసాను. నిజంగా 12 బిడ్డ అతనికి భూమి మీద దేవుడి అధికారాన్ని ఇవ్వలేదు. చిన్నతనంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎంతో మంది చనిపోయేవారు. దేవుడు చాటును పెట్టి అంతకంటే ముఖ్యంగా లోకంలో నుంచి, ఆ మలినంలో నుంచి నువ్వు తీసివేసి కలిగిన ఆశ్రమ యొద్దకు నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన సన్నిధిలో అందరినీ కూర్చోబెట్టి భాగస్తులు చేసి, ప్రార్థన చేయటంలో భాగస్తులు చేసి హృదయాన్ని మీద అంటే దేవుడు మీ ఎడల ఏదో మంచిని కనుగొన్నాడు. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లోకంలో అంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇదిగో నావహు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడింది. నావహు ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన విపత్తును తీసుకురావడానికి నీవే సిద్ధాంశకుడు. అలాగే సంఘం చిన్నదైనా, సహవాసం చిన్నదైనా, దేవుని యొక్క వాక్యం ఎక్కడ చెప్పబడితే ఆ సంఘానికి ఎవరైతే వెళతారో వారిని పిలిచిన వాడు ఆయన చేయబోయేటటువంటి కార్యాన్ని దేవుడు మీకు తెలియచేసి రాలిపోలేదు. నడి వయసులో కూడా నిలబడి ఉన్నామంటే దేవుడు మిమ్ములను సాధనముగా వాడుకోవచ్చు. దేవుడు ఇదిగో మీ ద్వారా ఏదో గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన మాటను తీసుకొచ్చి వివాహం చేశాడు, మీకు గర్భఫలాన్ని ఇచ్చాడు, వారిని కూడా మీ వల్ల మంచిగా పెంచమన్నాడు. ఇదిగో మీరందరూ పరిశుద్ధులై ఉండండి, ఆ త్రోవ యందు మీరు నడవండి. అలా నడిస్తే మీకు ఏ కొదిగు లేకుండా మిమ్మల్ని కాసి కాపాడి. ఒకప్పుడు భయంకరమైన జల ప్రళయం వచ్చినప్పుడు వాడను తయారు చేసి ప్రపంచం మీద భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది. భూతములు మిక్కిలి వ్యాఘ్రముతో లయమైపోవును, భూమియు ఉద్యములు కాలిపోవును అంటున్నాడు. ఆ భయంకరమైన దినం వచ్చినప్పుడంట దేవుడు ఏం చేస్తాడంట? తన పరిశుద్ధుల సహవాసముతో మహిమా వేగం మీద ప్రభు యొక్క రాకడ వస్తే ఆ పంచభూతములు మిక్కిలి వ్యాఘ్రముతో కాలిపోయిన మహిమా వేగం దగ్గరికి వెళ్ళిపోవటానికి దేవుడు ప్రణాళికలు సిద్ధపాటు చేసుకున్నాడు. ఇక కొద్ది కాలం నోవహు 120 సంవత్సరాల కాలం కట్టినప్పుడు
వాడిని తెంగరుడు అన్నాడు, వాడు తెలుగు తక్కువ వాడు అన్నాడు, వాడు పిచ్చోళ్ళు అన్నారు, అతను వెళ్తుంటే నవ్వుకున్నారు, అతను వెళ్తుంటే అసహించుకున్నారు. ఇగో ఈ ఊర్లో ఈ గ్రామం ఏడు చూపులు చూసి భయంకరమైన జనం అనే వారందరికీ దిక్కలేడు. కనతరన్నాడు, దేవుడితో నాతో మాట్లాడింది, నేను తాళము వేశాను, రావడానికి ఎవరికి కూడా వాళ్ళ పడదు. అలాగే నీవు క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ విశ్వాసంలో మనం వచ్చిన వారమైతే పేతురన్నట్లుగా పంచభూతములు మిక్కిలి వ్యాంగ్రమతో లయమైపోయి భూమియు దాని కృత్యాలు కాలిపోయినా మనం మాత్రం సేపుగా, మనం మాత్రం రక్షణగా ఆయన మహిమా మేఘం వచ్చే రెండవ రాకడలో దూతల శబ్దముతో దేవదూతలు వస్తూ ఉంటే మహిమా మేఘం మీద ప్రభు అంటే ఆయన ప్రాణం నువ్వేం చేయాలి? ఆయన యొక్క సహవాసంలో ఉండాలి. ఇక ఓపుకు ప్రభు యొక్క రాకడ రాబోతుంది. క్రైస్తవ విశ్వాసం ఏమిటి అని అంటే ప్రతి క్రైస్తవుడు ఒకే విశ్వాసం. ఇది నేను మార్చుకుంటాను. ఒక రోజున గమనించినట్లుగా ప్రభు యొక్క రాకడ. నేను మరణిస్తే మట్టిలోకి వెళ్ళిపోతే ఆ మట్టిని ఇదిగో మహిమగా నేను లేపుతాను. ఇదిగో నేను సజీవునిగా ఉంటే ఇదిగో ఈ దేహం పోయి మహిమ కలిగిన శరీరముగా మారి ప్రభు కూడా వెళ్ళిపోయేటటువంటి వాడు. కాబట్టి దేవుడు ఈ విషయాలు మీకు తెలియవేమో అంటున్నాడు. దేవుడు ఇంత లోతుగా మీరు ఆలోచించలేమో అని చెప్పి ప్రపంచమంతా ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా సేవకులు మీ మనస్సును ఉన్నాడు, మీ మనస్సును గర్దిస్తూ ఉన్నాడు, మీ మనస్సును కరిగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ మాటల ద్వారా, ఆత్మ ద్వారా అభిషేకించి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం ద్వారా మీ హృదయపు లోతులలోనికి ఈ మాటలు వెళ్ళిపోవాలని దేవుడు బాబు సేవకులు మాట్లాడుతున్నాడు. మీ మనస్సు మార్చుకోండి. ప్రభు యొక్క రాక దగ్గరలోనే ఉంది. మట్టిలోకి వెళ్ళిపోయిన వాడు అయితే మహిమతో లేకపోతాడు. ఇదిగో ఇలా ఈ శరీరంతో ఉంటేనే ఈ శరీరాన్ని దేవుడు తీసివేసి మహిమ శరీరం ఇచ్చి ఒకప్పుడు లోనికి తీసుకువెళ్ళేలా రక్షించాడు. ప్రభు యొక్క రెండవ రాకడలో మహిమా మేఘం మీద పర్వతానికి తీసుకెళ్ళి నేను ప్రభు దగ్గర చేర్చ ప్రభు సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ అట్టి కృప, ధన్యత, అట్టి మహిమ నీకును నీ కుటుంబాలకు నుండి సర్వకాలమును నడిపించును గాక. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యం మీ అందరి ఆత్మీయ హృదయాల్లో ఫలించును గాక. అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను.